తన చేతిరాతతో ఎందరో విద్యార్థుల తలరాతలు మార్చిన ఉపాధ్యాయుడు ఆయన. తన మాటలతో ఇంకెందరో భావి భారత పౌరులకు బంగారు భవిష్యత్ ప్రసాదించిన గొప్ప వక్త. తన గాత్రంతో ఎన్నో లేత మనసులలో దేశభక్తి కుసుమాలు వికసింపజేసిన సువర్ణ స్వర్ణధార సిద్దిపేటకు చెందిన ఉపాధ్యాయులు ఎజాజ్ అహ్మద్. తెలుగు, ఆంగ్ల, హిందీ వంటి భాషలకు అక్షర తోటమాలిగా మారి సోషల్ మీడియాలో సునామీ సృష్టించాడు. పదాలు తెలియని పెదవులకు తన పుస్తకం ద్వారా అమృత వ్యాఖ్యల జ్ఞానం అందించి ఋషిలా మారి అందరికీ ఆదర్శవాదిగా నిలుస్తున్నారు. తన చేతిరాతతో ఎందరో విద్యార్థుల తలరాతలు మార్చిన ఉపాధ్యాయుడు ఎజాజ్ అహ్మద్. కేవలం తన చిన్న పలకరింపు, ఆప్యాయమైన మాటలు ఎదుటివారికి ధైర్యాన్ని నింపుతాయంటే ఆయనలోని మంచితనాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు తన అక్షరాలతో స్తబ్ద సమాజంలోని సోమర్లను నిద్రలేపగల అద్భుత కవి ఎజాజ్ అహ్మద్. కంటికి కనిపించకున్నా తన అక్షరాలతో మనిషి అంతరాలలో యుద్ధం చేయగల అపార శక్తి గల సేనాధిపతి. తన మాటలతో, రాతలతో మనిషి మనసును కదిలించగల అద్భుత మానసిక నిపుణుడు. అక్షరాలకు మనిషిని కదిలించగల శక్తి ఉందని నిరూపించాడు ఈ రచయిత. సామాన్యుడికి అర్థమయ్యేలా వ్యాసాలు, పద్యాలు రాయడమే కాకుండా సామాన్యుడికి చదువుకోవాలి అనే కోరికను పుట్టించిన గురువు. పదాలతో ప్రయోగాలు చేయడం ఆయనకు కలంతో పెట్టిన విద్య. అక్షరానికి ఎవరైనా దాసోహం కావాల్సిందేనని, కదలలేని మనిషిని పరుగెత్తించగల సత్తా దానికి ఉన్నదని తన కథనాలతో తెలియజేశాడు ఎజాజ్ అహ్మద్. ఎన్నో పాఠశాలలకు వెళ్ళి విద్యార్థులకు చేతిరాతతో పాటు ఇతర నైపుణ్యాలు నేర్పించారు. కదలలేని బండరాయి అందమైన శిల్పంలా మారి ఎందరో ప్రజలను తన దగ్గరకు వచ్చేలా చేసుకుంటుంది. అలా చదువు గొప్పతనాన్ని, చదువుకోవాలి అనేంతలా చెప్పగలిగిన పాఠశాల నిర్వాహకులు. తన కళాన్ని కవిత్వం వైపు మళ్లించి ఎన్నో అక్షర ప్రవాహాలు సృష్టించిన పుణ్యనది ఎజాజ్ అహ్మద్. ఇక ఎజాజ్ అహ్మద్ రూపొందించిన అందమైన చేతిరాత అందరికీ సాధ్యమే అను పుస్తకం 150 సార్లకు పైగా అచ్చువేయబడ్డ పుస్తకంగా నిలిచింది. 1994 నుండి చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ 2 రాష్ట్రాల్లోని విద్యార్థులకు, టీచర్లకు, గ్రూప్స్ రాసే యువతకు రాత మీద ఆసక్తి ఉండే ప్రతి ఒక్కరికి రాత మార్చుకునే చిట్కాలు నేర్పి లక్షల మంది విద్యార్థుల రాత మారుస్తూనే ఉన్నారు. తొందరగా రాత మారే విధంగా ట్రేసింగ్ పద్ధతి ద్వారా పుస్తకాన్ని రూపొందించి వేలాది మందికి అందించారు. ఆయన మిత్రులు దేశపతి శ్రీనివాస్ శర్మ గతంలో నిర్వహించిన సంగీత ఉత్సవాలలో వరంగల్కు చెందిన శివానందమూర్తి ఐఏఎస్ ఆర్థిక సహాయంతో మొట్టమొదటి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ పుస్తకం మీద ప్రముఖ గాయకులు బాలసుబ్రహ్మణ్యం మొదటి సంతకం చేసి ఆశీర్వదించారు. మछली जल की रानी है, मछली जल की रानी है, जीवन उसका पानी है, जीवन उसका पानी है, हाथ लगे तो डर जाती, हाथ लगे तो डर जाती, बाहर निकालो मर जाती, बाहर निकालो मर जाती. అటు అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ చేతికి కూడా ఈ పుస్తకం అందించారు. దీంతో ఈ పుస్తకానికి విశేష ఆదరణ లభించింది. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను చూసి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కిషన్ ఎజాజ్ అహ్మద్కు కీర్తి పురస్కారం ప్రదానం చేశారు. మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిఫరెంట్ స్ట్రోక్స్ సంస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో ఈ పుస్తకాన్ని అందించి అందరి రాత మార్చారు. ప్రైవేటు యాజమాన్యాలు, ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వందల పాఠశాలల్లో ఈ పుస్తకం పిల్లలచే కొనిపించి 3 భాషల్లో తెలుగు, హిందీ, ఆంగ్లంలో రాత మార్చుకునేలా చేశారు. స్కూల్ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ టీచర్ నాలెడ్జ్ స్టూడెంట్ నాలెడ్జ్ హ్యాపీ దివాలి.
Happy Diwali. గజ్వెల్లోని జీడీఆర్, సాయి జీడీఆర్, సెయింట్ మేరీ, వివేకానంద, ములుగు, పెద్దగుండవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నేమ్ టూర్ స్కూల్, ప్రభుత్వ పాఠశాల ములుగు, సివి రామన్ పాఠశాల హుస్నాబాద్, కేరళ పబ్లిక్ స్కూల్ హుస్నాబాద్, ప్రభుత్వ పాఠశాల కాసులాబాద్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నకోడూరు, కొండపాక ప్రభుత్వ పాఠశాల ఇలా వందల పాఠశాలల్లో ఈ పుస్తకం అందరి చేతిరాత మార్చింది. ప్రస్తుత ప్రభుత్వం అన్ని పాఠశాలలకు ఈ పుస్తకం అందిస్తే 3 భాషల్లో అందరి విద్యార్థుల రాత మారిపోతుంది. తెలంగాణలోని ప్రతి విద్యార్థి అందంగా రాయాలనేదే ఎజాజ్ అహ్మద్ కోరిక. అందుకే సిరిసిల్ల జిల్లాలోని 50కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో భారతీ ఫౌండేషన్ ద్వారా చేతిరాత తరగతులు నిర్వహించారు. అయితే ఒకవేళ ఇదే పుస్తకం అందరికీ ఇస్తే అన్ని స్కూళ్ళ విద్యార్థుల రాత 3 భాషల్లో ఒకే రకంగా ఉంటుంది. రాత భవిష్య నిర్ణేత. చేతిరాత మారితే బతుకంతా మారిపోతుంది. ఎన్ని తెలివితేటలున్నా, ఎంత చురుకుదనం ఉన్నా చేతిరాత బాగా లేకపోతే విద్యార్థి పరీక్షల్లో గట్టెక్కడం చాలా కష్టమే. దీంతో 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ ఈ పుస్తకాన్ని అన్ని పాఠశాలల విద్యార్థులకు అందించేలాగా ప్రభుత్వం చొరవ చూపాలని ఎజాజ్ కోరుతున్నారు. డిఈఓలు, డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలతో దీన్ని పరిశీలించి దీని ఆదరణ తెలుసుకొని విద్యాశాఖ ద్వారా కానీ, ఎస్సీఈఆర్టీ ద్వారా కానీ ఈ పుస్తకాన్ని విద్యార్థులకు అందించడం తప్పనిసరి అంటున్నారు చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్. ఆయన లక్ష్యం ఒక్కటే, తన ఊపిరి ఉన్నన్ని రోజులు, శక్తి సహకరించినంత సమయం మరెందరో ఎజాజ్ అహ్మద్లను తయారు చేయాలని, అందుకే ఈ అక్షర మహర్షికి మన S6 న్యూస్ అందిస్తుంది అక్షరాల నమస్సుమాంజలు.